100 మంది కరోనా ఎఫెక్ట్ అయితే నీ ఖమ్మం సంకల్ప సభలో మేము వద్దని చెప్పినాం. అమ్మా కరోనా ఎఫెక్ట్ ఉంది, వద్దు తల్లి, మా సంకల్ప సభ పెట్టకపోతే ఇబ్బంది ఏం లేదు, అదేదో మనం లోటస్ పాండ్లో పెట్టుకుందాం ఖమ్మం జిల్లా వాళ్ళది కూడా అంటే ససేమిరా అని చెప్తే నేను పోయి కమిషనర్ గారితో రిక్వెస్ట్ చేసి, అయ్యా మీరు ఒక్కొక్క మనిషిని లెక్క పెట్టుకోండి, 5,000 మందికి ఒక పురుగు ఎక్కువ రారు అని చెప్పింది. అందులో అసూలు వాసిరు. కరోనా వచ్చి గున్నం నాగిరెడ్డి గారు చనిపోయాడు. మందడుపు వెంకటరామరెడ్డి గారు 40 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు బతికున్నాడు. కనీసం ఎవరినన్నా నువ్వు పరామర్శించినవా? గున్నం నాగిరెడ్డి గారి దగ్గరికి పోవడానికి, ఆయన రాజశేఖర రెడ్డి గారికి శిష్యుడు, కడప జిల్లాకు సూపరింటెండెంట్గా పనిచేసిండు ఎక్సైజ్ దానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆయనకు అక్కడ ఒక అఫీషియల్ పోస్ట్ ఉండి నెలకు 2 లక్షల రూపాయలు వస్తుంటే అది వదిలిపెట్టుకొని షర్మిలమ్మ మన రాజశేఖరన్న బిడ్డ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఖమ్మం సభలో ఆయనకు కరోనా ఎఫెక్ట్ అయి చనిపోతే ఆయన దగ్గరికి పోవడానికి 4 నెలలు పట్టింది వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించడానికి.